నమస్తే, వెల్కమ్ టు టీవీ9. నేను మీ మధు. మాజీ మంత్రి ఆర్కే రోజా తనను 2 సార్లు గెలిపించిన నగరి ప్రజలకు కనిపించడమే మానేశారు. నగరి నియోజకవర్గానికి పూర్తిగా దూరమై అసలు ఎక్కడ ఉంటున్నారో వైసీపీ నేతలకి అంతుపట్టకుండా తయారయ్యారు. ఓడిపోయిన తర్వాత 1కి 4 సార్లు మాత్రం తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకు వెళ్లారు. అప్పట్లో అపచారం అని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్ళీ మాయమైపోయారు రోజా. తాజాగా కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్కే రోజా మంత్రి అవ్వాలన్న జీవితకాల కోరిక తీర్చుకున్నారు. అయితే 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె సెగ్మెంట్ కు దూరం అయిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మరో మాజీ హీరోయిన్ రవళితో కలిసి తిరుమల కొండపై ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా అపచారం అని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్ళీ మాయమైపోయారు. ఆమె ఎక్కడున్నారో ఎవ్వరికి అంతుపట్టనప్పటికీ ఉనికి చాటుకోవడానికి అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తుంటారు. బెజవాడకు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ వరద సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో ఉండి మరి పర్యవేక్షిస్తుంటే అసలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకటించి విమర్శల పాలయ్యారు రోజా. తర్వాత పొంగనూరులో బాలిక హత్య విషయంలోనూ లేనిపోనివి మాట్లాడి అబాసు పాలయ్యారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సహన మృతిపై రోజా మరో వీడియో రిలీజ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహనను హత్య చేయడం దారుణమని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని, ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లే కారణమని హావభావాలు కూడా ప్రకటించింది రోజా. అయితే ఆ హత్య చేసిన రౌడీ షీటర్ వైసీపీ సానుభూతి పరుడని అతని తల్లే అప్పట్లో ప్రకటించారు. దాంతో మళ్ళీ సోషల్ మీడియాలో రోజా అందరికీ ట్రోల్ అయ్యారు. అక్కడితో ఆగితే బాగుండేదేమో, కానీ సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రులు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబు, బాలకృష్ణలు అన్స్టాపబుల్ రియాలిటీ షోలతో ఎంజాయ్ చేస్తున్నారని అప్పట్లో విమర్శలు గుప్పించింది. అక్కడే ఆమె అవగాహన లేమితో తప్పులో కాలేసింది. బాలకృష్ణ హోస్టుగా, చంద్రబాబు గెస్టుగా పాల్గొన్న అన్స్టాపబుల్ రియాలిటీ షో ఎప్పుడో రికార్డ్ అయి ఉండేది. ఆమె మాట్లాడే టైంకి దాని ప్రమోషన్లు కూడా వైరల్ అయిపోయాయి. ఇవేమీ తెలియనట్లు ఆ షో గురించి మాట్లాడిన రోజా నెటిజన్ల వల్ల గట్టిగానే ట్రోల్ అయ్యారు. హీరోయిన్ గా ఎక్స్పైర్ అయ్యి పొలిటికల్స్ లోకి వచ్చిన రోజా తర్వాత సంపాదన కోసం బుల్లితెరను నమ్ముకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆమె చాలా ఏళ్లు జబర్దస్త్ షోలో జడ్జిగా డాన్స్లు కూడా చేశారు. ఆమె ఓవర్ యాక్షన్ తట్టుకోలేక టీవీ యాజమాన్యం జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి దింపేసింది. మంత్రి అయ్యే వరకు ఇంకా కుర్ర హీరోయిన్లా టీవీ షోలో స్టెప్పులు వేసిన రోజా సంబంధం లేని ఇష్యూలో, అది సబ్జెక్టు తెలియకుండా అన్స్టాపబుల్ షో గురించి, సీఎం చంద్రబాబు గురించి, బాలయ్యల గురించి మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. నగరికి దూరమై చెన్నైలో భర్త సెల్వమని కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయిపోయింది రోజా. అయితే తమిళ ఛానల్కి ఏదో రియాలిటీ షో షూటింగ్లో పాల్గొంటూ అక్కడ సంపాదనలో పడ్డారు రోజా. అయితే అక్కడ షూటింగ్కు బ్రేక్ తీసుకున్న రోజా తిరిగి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని వెళ్ళిపోయారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అంశంపై రాజకీయం చేస్తూ వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేస్తే కేసు పెడతామంటూ టీటీడీ పాలక మండలి హెచ్చరించిన నేపథ్యంలో ఆమె నోటికి తాళం పడిందంటున్నారు కొందరు.